Hi, welcome to day 34 of opening my new startup business in Dubai and welcome to Dubai's first Telugu cloud kitchen Andhra Atta Telangana Kodalu. ఈ రోజు మన క్లౌడ్ కిచెన్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ అందరినీ కూడా పిలిపించి అసలు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు అసలు కంపెనీ జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాను. అండ్ దట్టు నా దగ్గర వర్క్ చేయాలంటే ఐ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డిసిప్లిన్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళ మధ్య ఉండాల్సిన కోఆర్డినేషన్ కానీ అసలు వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అదంతా కూడా డిస్కస్ చేసి వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇచ్చేసి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడాను. స్టాఫ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక్కటే అర్థమైంది ఏంటో తెలుసా, నాకు రెస్పాన్సిబిలిటీ డబుల్ అయింది. ఒకప్పుడు నేను ఒక్కరిదాన్ని, కానీ ఇప్పుడు నన్ను నమ్ముకొని కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ డిసిప్లిన్ ఇంకా చాలా అవసరం అని అనిపించింది. యాక్చువల్గా బేసిక్గా నేను కొంచెం ఫైనాన్షియల్గా డిసిప్లిన్గానే ఉంటాను, ఎక్కువగా ఖర్చు పెట్టను. బట్ ఇప్పుడు నేను ఇంకా ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని అయితే మాత్రం అర్థమైంది. సో ఇంకా నైట్ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట. అసలు ఇప్పటి వరకు ఎక్స్పెండిచర్ ఎంత అయింది, నాకు అసలు పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, కంపెనీకి నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఇంకా ఇన్ ఫ్యూచర్లో బ్యాకప్ ఎంత కావాలి, ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, సడన్గా ఏదైనా జరిగితే ఎలా ఏంటి, ఇవన్నీ కూడా కూర్చొని నోట్ చేసుకున్నాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్.